హాయ్ అండి అందరికీ. నేను లాస్ట్ మంత్ డీమార్ట్కి వెళ్ళినప్పుడు కుర్తీస్ తీసుకున్నానండి. లాస్ట్ మంత్ అంటే ఒక 20 డేస్ బిఫోర్ ఈ మంత్ ఒక 25 డేస్ బిఫోర్ వెళ్ళినప్పుడు నేను ఈ కుర్తీస్ తీసుకున్నాను. ఇంకా యూస్ చేయలేదు, అలాగే ఉంచాను. యాక్చువల్గా నేను ఎప్పుడు డీమార్ట్లో కుర్తీస్ అవి తీసుకోను, బట్ ఎందుకో ఇవి చూడగానే నాకు చాలా బాగా నచ్చినాయి. నేను జస్ట్ నార్మల్ క్యాజువల్ విజిట్ కోసం అలా డీమార్ట్కి వెళ్ళినప్పుడు చూస్తే ఈ కుర్తీస్ నాకు చాలా బాగా నచ్చినాయి. ప్రైస్ కూడా బాగా నచ్చింది, ఎందుకంటే ఇవి జస్ట్ 400. క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూడండి, నేను దగ్గర నుంచి చూపిస్తాను, మీకు తెలుస్తుంది అసలు ఒక్కొక్కటి ఎంత షైనింగ్ ఉందో. చూడండి ఈ కలర్, నేను ఒకేలాంటి 4 తీసుకున్నాను, సేమ్ మెటీరియల్. ఈ కలర్ క్వాలిటీ కానీ షైనింగ్ కానీ మీకు ఫోన్లోనే తెలుస్తుంది ఎంత షైన్ అవుతుంది అనేది. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు దీనికి కరెక్ట్ లెగ్గిన్, కరెక్ట్ దుప్పటాతో మ్యాచ్ చేసుకుంటే ఈ డ్రెస్సెస్ చాలా అంటే చాలా క్లాసీగా ఉంటాయి, చాలా రిచ్గా కూడా ఉంటాయి. మీకు తెలుస్తుంది కదా షైనింగ్. చూడండి, అది ఫస్ట్ది, ఇది సెకండ్ది. ఇది గ్రే కలర్. నెక్స్ట్ వచ్చి చూడండి, ఇంకోటి చూడండి, గ్రీన్ది. తెలుస్తుంది కదా మీకు ఎంత షైనింగ్ ఉన్నాయో క్లాత్. యాక్చువల్గా దీని ఎంఆర్పి వచ్చి మనకి 459, బట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చి 399. చాలా బాగున్నాయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవన్నీ ఒకే టైప్ మెటీరియల్, ఒకటే మోడల్. ఇవన్నీ స్ట్రైట్ కట్స్. అండ్ దీనికి చూడండి, మనకి ఇలాగా దీని మీదే ఉంది ప్రైజ్ ఇంకా సైజ్ ట్యాగ్. మనం డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చూడండి, ఇలా కుర్తీస్ అవి మనం ర్యాక్లో పెట్టి సర్చ్ చేయాలంటే వాడు ఒక చిన్న టిప్ ఉంటుంది. మనం అవి సైజ్ బట్టి ఎలా చూసుకోవాలని. ప్రతి సైజ్కి ఒక్కొక్క కలర్ ట్యాగ్ ఉంటుంది. ఇప్పుడు 2XLకి బ్లూ కలర్ ఉందనుకోండి, XLకి పింక్ ఉంటుంది, Lకి ఎల్లో ఉంటుంది, Mకి గ్రీన్ ఉంటుంది, Sకి బ్లాక్ ఉంటుంది. అంటే ఇవే ఎగ్జాక్ట్ కలర్స్ అని కాదు, ఇలాగా ఎగ్జాంపుల్కి చెప్పాను. ఒక్కొక్క సైజ్కి ఒక్కొక్క కలర్ ట్యాగ్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం 2XL కావాలనుకోండి, ఎప్పుడు ఇలా బ్లూ కలర్ ఉన్నవన్నీ మనం పుల్ చేసుకుని బయటకు తీసుకుని చెక్ చేసుకుంటే అవన్నీ 2XLలోనే ఉంటాయి. అదనమాట. మనకి ఎప్పుడైనా సైజు ప్రతిదీ ఇలా మన ఫోల్డింగ్ అన్ఫోల్డ్ చేయకుండా జస్ట్ మనం సైజ్ చూసి అది మన కరెక్ట్ సైజా కాదా అని చూసుకున్నప్పుడు మనం ఓపెన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా. ఎందుకంటే మనం అన్నీ ఓపెన్ చేస్తే అక్కడ ఫోల్డ్ చేసుకునే వాళ్ళకి కష్టమే, మనం అన్నీ ఓపెన్ చేసి మన సైజా కాదా అని చెక్ చేసుకోవడం కూడా మనకి కష్టంగానే ఉంటుంది కదా. సో ఇవన్నీ నేను చూపిస్తాను ఒక్కొక్కటి. ఫస్ట్ వన్ వచ్చి రెడ్ అండ్ గోల్డ్ కలర్. ఇదైతే అన్నిటికన్నా ది బెస్ట్ అండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది మీకు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా. చూడండి, నెక్ వచ్చి ఇలాగా చైనీస్ కాలర్ లాగా వచ్చింది. అండ్ చూడండి, నెక్ ఇలా అంటే మరి ఎంత షార్ట్ నెక్ అనుకోకండి, కొంచెం ఇలా కొంచెం స్లిట్ ఓపెన్ లాగా ఉండటం వల్ల మనకి హెడ్ అది వేసుకోవడానికి అది తీయడానికి కూడా డ్రెస్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చారు, 2 బటన్ ఇచ్చి బటన్కి ఇలా హ్యాంగింగ్ కింద ఇచ్చారు. అండ్ నెక్స్ట్ దాని కింద ఇంకొక బటన్ ఉంది, ఆ బటన్కి వచ్చి ఇలాగా గవ్వలు, 3 గవ్వలు, ఇంకా ఒక హ్యాంగింగ్ ఇలా వచ్చింది. ఇది వచ్చి ఫస్ట్ది. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సేమ్ అంతా ప్లెయిన్ కింద వరకు. కింద మళ్ళీ సెంటర్లో మనకి కట్ వచ్చింది చూడండి, కింద లెగ్స్కి కింద సెంటర్లో మనకి కట్ వచ్చింది. అలాగే దీని ప్రతి టాప్కి లోపల లైనింగ్ ఉంది. లైనింగ్ కూడా మంచి లైనింగ్, మంచి క్వాలిటీ లైనింగ్ ఇచ్చాడు, బాగుంది లైనింగ్ కూడా. సో మనం దీని మీద గోల్డ్ కలర్ లెగ్గిన్ వేసుకుని గోల్డ్ కలర్ దుపట్టాతో పేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది స్ట్రైట్ కట్ కుర్తా. అండ్ దీని హ్యాండ్స్ వచ్చి చూపిస్తాను చూడండి. దీని హ్యాండ్స్ వచ్చి ఇలాగా 3/4 హ్యాండ్స్ వచ్చినాయి, 3/4 హ్యాండ్స్ వచ్చినాయి. చాలా అంటే చాలా బాగుంది. మీరు అనుకోవచ్చు ఫుల్ ఓపెన్ చేసి చూపించవచ్చు కదా అని. ఫుల్ ఓపెన్ చేసి చూపిస్తే దీని ఎగ్జాక్ట్ ఫోల్డింగ్ రాదేమో, మళ్ళీ కొత్తవి కదా మళ్ళీ నలిగిపోతాయేమో అని నేను జస్ట్ అలాగా చూపించాను. ఇది ప్రింట్ అయితే ఫుల్ కింద వరకు ప్రింట్ సేమ్ స్ట్రైట్ కట్ కొత్త. కింద సెంటర్లో కూడా మనకి కట్ వచ్చింది.
అండ్ హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్స్. అండ్ నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ది వచ్చి ఇది గ్రే అండ్ పింక్. చూడండి గ్రే కలర్ దాని మీద ఈ రెడ్ దాని ప్రింట్ వేరు, దీని ప్రింట్ వేరు. గ్రే మీద పింక్ అండ్ వైట్. చూడండి సేమ్ దీనికి కూడా అంతే. ఒక సేమ్ చైనీస్ కాలరే వచ్చింది దీనికి కూడా. దీనికి కూడా చైనీస్ కాలరే వచ్చింది. అండ్ సేమ్ ఇలా బటన్ వచ్చింది. ఆ బటన్ తర్వాత ఇలా హ్యాంగింగ్ వచ్చింది. మళ్ళీ సెకండ్ బటన్ వచ్చింది. ఆ సెకండ్ బటన్కి ఇలాగా గవ్వలు అండ్ కింద హ్యాంగింగ్ వచ్చింది. అండ్ ఇది కూడా సేమ్ కింద స్లిట్ వచ్చింది. దీనికి కూడా 3/4 హ్యాండ్స్. ఇంకోండి లైనింగ్ కూడా ఇలా గ్రే కలర్ లైనింగ్, సాఫ్ట్ లైనింగ్ వచ్చింది. సేమ్ దీనికి కూడా 3/4 హ్యాండ్సే. ఇది కూడా షైనింగ్ మీరు చూస్తున్నారు కదా, తెలుస్తుంది కదా. దీనికి కూడా మనం గోల్డ్ కలర్ లెగ్గిన్ వేసుకుని, యాక్చువల్గా కావాలంటే దీనికి గోల్డ్ కలర్ లెగ్గిన్ వేసుకోవచ్చు, పింక్ కలర్ లెగ్గిన్ వేసుకోవచ్చు, సేమ్ కలర్ గ్రే కలర్ లెగ్గిన్ వేసుకుని కూడా దీన్ని యూస్ చేయొచ్చు. అది మన ఆప్షన్స్, మన ఇంట్రెస్ట్, మన చాయిస్ అంతే. నెక్స్ట్ వచ్చి దీనికైతే దీనికి దానికి చిన్నగా నెక్ అండ్ హ్యాంగింగ్స్ డిఫరెన్స్ వచ్చాయి. దీనికి నెక్ వచ్చి మనకి రౌండ్ నెక్ వచ్చింది. ఇవి రెండిట్లకైతే చైనీస్ కలర్ దానికి ఈ అదర్ స్లిట్ కింద వచ్చింది కదా, చూడండి. దీనికైతే అలా స్లిట్ ఏం లేదు, రౌండ్ నెక్ వచ్చింది. రౌండ్ నెక్ విత్ బటన్స్. దీనికి హ్యాంగింగ్స్ ఏం లేవు. చూడండి 1 2 3 బటన్స్ వచ్చినాయి. సేమ్ దీని ప్రైస్ కూడా 399, 2XL సైజే. అండ్ దీనికి 4 బటన్స్ వచ్చినాయి. 4 బటన్స్ చూడండి, ఇక్కడ బటన్ ఉంది, 4 బటన్స్ ఇలాగా. అండ్ సేమ్ దీనికైతే సెంటర్లో స్లిట్ లాంటిది ఏమీ లేదు, ఎందుకంటే ఇదేమీ చైనీస్ కాలర్ లాగా ఏమీ రాలేదు కాబట్టి జస్ట్ కింద వరకు ఒకటేలా వచ్చినాయి. దీనికి కూడా 3/4 హ్యాండ్స్. దీని హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్స్ ఇలాగా. దీనికైతే సెంటర్లో స్లిట్ ఏం రాలేదు, జస్ట్ స్ట్రైట్ కట్. అండ్ దీనికి కూడా లైనింగ్ ఇచ్చారు. ఇంకోండి కాంట్రాస్ట్ లైనింగ్ ఇచ్చారు, చాలా బాగుంది. ఇది కూడా సాఫ్ట్గా ఉంది లైనింగ్ కూడా. మీరు సేమ్ లైనింగ్ కలర్ ఉన్న లెగ్గిన్ వేసుకున్నా బాగుంటుంది. లేదు అంటే మీకు ఇంకా మీ దగ్గర మన ఇంట్లో అందరికీ గోల్డ్ కలర్ లెగ్గిన్ ఉంటుంది కదా డిఫాల్ట్గా, మనకి ఈ కలర్ లెగ్గిన్ తీసుకోవడానికి అవ్వలేదు అనుకుంటే మీరు గోల్డ్ కలర్ లెగ్గిన్ వేసుకుని పేర్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. దీనికైతే చాలా మిక్స్డ్ కలర్స్ ఉన్నాయి ఈ టాప్కి అయితే. సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు లెగ్గిన్ వేసుకోవచ్చు. నేనైతే ఈ కలర్ లెగ్గిన్ వేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అది మన చాయిస్లో అండి, ఏ కలర్ లెగ్గిన్ వేసుకోవాలి. ప్లెయిన్ గోల్డ్ వేసుకున్నా కూడా హైలైట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ కుర్తీకి వెళ్దాం. నెక్స్ట్ వచ్చి గ్రీన్. ఇది కూడా సేమ్ దీనికి ముందు చూపించి, ఇది కూడా 399, 2XL సైజే. సేమ్ దీనికి కూడా 4 బటన్స్ ఇచ్చారు, షో బటన్స్ లాగా. ఇవేం ఓపెన్ అవ్వండి, ఓన్లీ షో బటన్స్. రౌండ్ నెక్, స్ట్రైట్ కట్ కుర్తా. ఇంకా హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్స్. దీనికి కూడా లైనింగ్ చూడండి ఈ గ్రీన్ ఇచ్చారు. అండ్ చూడండి షైనింగ్ చూడండి ఎంత బాగా తెలుస్తుందో. ఈ గ్రీన్ కలర్ కూడా చాలా బాగా కనపడుతుంది. మీ క్యామ్లో కన్నా ఇది మీరు రెడీ అయ్యి కరెక్ట్గా ఎగ్జాక్ట్ లెగ్గిన్ దుపట్టాతో పేర్ చేసుకుని ఫుల్గా రెడీ అయ్యి చూస్తే మాత్రం చాలా బాగా కనపడుతుంది ఈ డ్రెస్ వేసుకుంటే. ఏదైనా మనం రెడీ అయ్యే దాన్ని బట్టి ఉంటుందండి మన లుక్ అది. సరే ఈసారి డీమార్ట్కి వెళ్తే ఇలాంటి కుర్తీస్ కనుక ఉంటే జస్ట్ ట్రై చేయండి, చూడండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా తీసుకోండి. నేనే షాక్ అయ్యాను అసలు యాక్చువల్గా ఇవన్నీ చూసి, ఇంత మంచి కుర్తీస్ అసలు డీమార్ట్లో దొరుకుతాయా అని. చాలా బాగున్నాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. సో నాకు ఇంకా పూర్తిగా మాట్లాడేదానికి కూడా సరిగ్గా రావడం లేదు. బట్ నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను చెప్పడానికి. అక్కడక్కడ మిస్టేక్స్ ఉన్నాయి నాకు తెలుసు. బట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు నేను వీడియోస్ చేస్తూ ఉంటే నాకు అలవాటు అవుతుందేమో, ఎలా మాట్లాడాలి, మిస్టేక్స్ లేకుండా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా చూపించాలి అని.
ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.